అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాము. యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. కీర్తన 91లో ఆయన మనకు ఆశ్రయము అయిన దేవుడు, ఆయనను నమ్ముకున్న వారికి సహాయకుడు. వేటగాని ఊరిలో నుండి ఆయన విడిపించువాడు, నాశనకరమైన తెగులు నుండి రక్షించువాడు. తర్వాత యెహోవా మనల్ని అన్ని మార్గములలో మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. ఆకస్మికముగా కలుగు భయముకైనను దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడకుము, యెహోవా నీకు ఆధారమగును. యెహోవాయే మనల్ని తప్పించువాడు, కాపాడువాడు, రక్షించువాడుగా ఉన్నాడు. అందుకనే ఇక్కడ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక అని మనము 5వ వచనంలో మనం చూసుకోవచ్చు. కాబట్టి మన స్వబుద్ధిని కాక దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు ప్రభు అన్ని పరిస్థితుల్లో మనల్ని తప్పించి కాపాడే దేవుడుగా ఉన్నాడు. ప్రతి దానికి మనం ప్రార్థన చేసుకొని ప్రభు మీద ఆధారపడినప్పుడు ప్రభు మన మార్గములలో మనల్ని తిన్నగా నడిపించి ఇదే త్రోవాని మనల్ని నడిపించి మనల్ని కాపాడేవాడిగా, అన్ని యొక్క ఉపద్రవముల నుంచి శ్రమల నుంచి తప్పించేవాడిగా ఉంటాడు. అయితే యోబు జీవితంలో తను దేవునికి అనుకూలంగా నడిచినప్పటికీ శత్రువు కాలు చిక్కు పెట్టాలని ఎన్నో పన్నాగాలు పండింది. అయినప్పటికీ ఆయన నమ్మకంగా నిలువబడ్డాడు కాబట్టి ప్రభు అంతకంటే రెండింతలుగా ఆశీర్వదించి నమ్మకత్వాన్ని చూపెడుతూ వచ్చాడనమాట. కాబట్టి ప్రభు మీద ఆధారపడిన వారిని ప్రభు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆ రీతిగా ఆశీర్వదించి మనల్ని అభివృద్ధిపరచును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి యేసయ్య నీకు వందనాలు. మీరు అన్ని విషయాల్లో మా కాలు చిక్కుపడకుండా వేటగాని ఊరిలోంచి తప్పించి మీరే మహిమ తెచ్చుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాను. తండ్రి మీరే సహాయపడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుని పొందుకున్నాం పరమ తండ్రి. ప్రార్థన అవసరం కొరకు